పాప నైజంతో కొనసాగితే రెండు విధములైన నష్టాలు ఉన్నాయి. మొదటి నష్టం ఏమిటంటే బ్రతుకులో మనశ్శాంతి ఉండదు. ఆనందం, సంతోషం, ప్రశాంతత అనేవి ఉండవు. భయం గుప్పెట్లో బ్రతుకు, అశాంతి, ఆవేదన. 2 రోజులు సంతోషంగా ఉంటే 5 రోజులు అగసాట్లు అన్నట్టు ఉంటుంది. బ్రతుకులో అశాంతి. సరే, ఈ అశాంతి ఉంటే ఉంది, ఎన్ని సంవత్సరాలు ఉంటాం? మహా ఉంటే 70-80 ఏళ్ళు ఉంటాం, 90 ఉంటాం, లేకపోతే పోతాం. తర్వాత పోయినాకన్నా ప్రశాంతంగా ఉంటాం అంటే అప్పుడు లేదు. పాపమునకు జీతము మరణము మరియు నరకం. పాపానికి జీతం నరకం. చచ్చిన తర్వాత ఆత్మపై నరకంలో పడుతుంది. భూమి మీద ఉన్న అగచాట్ల కంటే కూడా మరణం తర్వాత జరిగేటువంటి శ్రమయే గొప్పది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ఘోరమైన ప్రదేశంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందువల్ల వస్తుంది? మనం చేసిన పాపాల వల్ల వస్తుంది. పాపాలు మానుకొని కేవలం పుణ్యాలు మాత్రమే చేసే శక్తి మనకుందా? ఉందా? లేదు. కాకరలో చేదు పోనట్టు ఎన్ని తిరిగినా అది పోదు. కానీ అన్యజనులు ఏమనుకుంటున్నారు? నా పాపం పోయింది అనుకుంటున్నారు. ఇప్పుడు నేను పరిశుద్ధుడిని అయిపోయాను, నీతిమంతుడిని అయిపోయాను, మంచోడిని అయిపోయాను అనుకుంటున్నారు. నా పాపాలన్నీ నదిలో కొట్టుకుపోయినాయి అనుకుంటున్నారు. రావాయా యేసు ప్రభు దగ్గర కంటే అవసరం లేదు, పోవాయా అంటున్నాడు. మరి యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారు అంటే, ఈ మ్యాటర్ ఎవరికైతే అర్థమైందో వాళ్ళు వస్తారు. నా పాపముల నుండి నేను విడుదల పొందటానికి నేను ఏం చేసి కూడా నా వల్ల కాదు. నా పాపముల నుండి నన్ను విడిపించి ఇహ పర సౌఖ్యాన్ని నాకు ఇవ్వడానికి సృష్టికర్త అయిన దేవుడే ఏదన్నా దారి చూపిస్తే తప్ప నా అంతటా నేనుగా మాత్రం ఏం చేసి కూడా ఈ పాపపు జీవితం నుంచి బయట పడలేను అనే సంగతి మీకు అర్థమైంది. మీకు అర్థమైంది, నాకు కూడా అర్థమైంది. కానీ లోకంలో ఉన్న అన్యులకు అర్థం కాదు, అందుకే గర్వంగా మాట్లాడుతున్నారు. కానీ మన పరిస్థితి ఎలా అయిందంటే దీనులమయ్యాం. దీనులం అవటం అంటే అర్థం ఏంటంటే, దేవా నన్ను నేను రక్షించుకోలేను, నేను నీ మీద ఆధారపడుతున్నాను. దీనుడంటే ఎవరంటే ఇతరులపైన ఆధారపడేవాడు. అహంకారి ఎవడంటే నాకెవడి సాయం అవసరంలా, నేను సింగిల్గా నిలబడతా. ఇది అహం. లేదు నాకు సృష్టికర్త సాయం కావాలి అన్నోడు దీనుడు. దేవుడు పరలోక రాజ్యం ఎవరికి ఇస్తున్నాను అన్నాడు అంటే, తమ ఆత్మను రక్షించుకునే విషయంలో ఎవరు దీనులై ఉన్నారో, ఎవరు నన్ను ఆశ్రయిస్తారో వారికి ప్రసాదిస్తాను నేను పరలోక రాజ్యం అన్నాడు. అందరిని పిలుస్తున్నారండి, లోకమంతటిని పిలుస్తున్నారండి. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నన్ను ఆశ్రయిస్తాడో వానికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను. వాని పాపాలు నా రక్తముతో కడుగుతాను. వాడు చెల్లించాల్సిన వెల నేను చెల్లిస్తాను. రాతి హృదయం వాని నుండి తీసివేసి మాంసపు హృదయం వానికి ఇస్తాను. వాడు పాపమును అధిగమించి బతకడానికి కావలసినటువంటి శక్తి వాడంతటా వానికి లేదు. నేను నా పరిశుద్ధాత్మ ద్వారా వానికి ఆ శక్తిని ఇస్తాను. అప్పుడు నిలబడతాడు అని దేవుడు ఇవన్నీ ఉచితంగా సిద్ధపరిచి ఆహ్వానిస్తున్నాడు. రండి ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో సాక్షాత్తు యేసు ప్రభువే పిలిచాడు. ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీకు అర్థమైంది పాప భారం మీ మీద ఉందని. లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాల, తమను తాము మోసగించుకుంటున్నారు. నేను చేసినటువంటి కార్యాల వల్ల నా పాపాలన్నీ పోయినాయని అనుకుంటున్నారు. పాపాలు పోలా, ఆత్మకు రక్షణ రాలా, ఆ నిశ్చయత అనేది రాలేదు. కాబట్టే ఇక్కడ భక్తి అని, ఈ గుడి అని, ఆ గోపురం అని, ఆ ప్రాంతం అని, ఈ ప్రాంతం అని నేను తెగదిరిగా.
ఎక్కడ తిరిగి కూడా ఇక్కడ నేను చేసిన భక్తితో ఇక నా పాపాలకు ముగింపు వచ్చేసింది, ఇక నాకు పూర్తి విడుదల వచ్చిందన్న నిశ్చయత నాకు లేదప్పుడు. లేకనే సంవత్సరానికి ఒకసారి ఒక ఏర్పాటు చేసుకునేవాడిని, కనపడ్డ దాని దగ్గరికి వెళ్ళ పోయేవాడిని. ఎందుకంటే ఇక్కడ పాపాలు పోతాయి, అక్కడ పాపాలు పోతాయి, ఇక్కడ పోతాయి, అక్కడ పోతాయి, అక్కడ పోతాయి. పోయినాయి అనే నిశ్చయత వస్తే ఇంకో చోటకి పోతామా? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చా, ఇంకెక్కడికి పోలా. యేసుప్రభు దగ్గరికి వచ్చా, ఇంకంతే, ఇంకా ఎక్కడికి పోలా. ఎందుకు అంటే నా పాపముల నుండి నన్ను యేసుప్రభు విడిపించాడు. నా పాపములకు ప్రతిగా నేను పొందాల్సిన శిక్ష అదిగో సిలువ పైన నా ప్రభు పొంది ఆయన రక్తము చేత నాకు విడుదలిచ్చాడన్న నిశ్చయత నాకు వచ్చింది కనుక ఇక రెండవ దానికి నేను పోలా. లోకములో ఉన్న వారికి అలాంటి నిశ్చయత లేదు గనుక అక్కడ 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 అని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ తిరిగినా అవకాశం లేదు నానా, నీకు అది పోదు నానా, ఇదిగో దానికి సంబంధించిన వ్యక్తి ఈయన నానా, రా నానా అంటే పని చూసుకోనానా అంటున్నాడు. నాదేం పోయింది, మీదేం పోయింది? చెప్పటం మన ధర్మం. వినకపోతే చెప్పమన్నాడు కాబట్టి చెబుతున్నాం, అది కూడా చెప్పమని ఆజ్ఞాపించాడు కాబట్టి. చెప్పొద్దంటే అసలు సప్పుడు కూడా చేయకుండా బాప్తిజం పొందుకొని సైలెంట్గా ఉండేవాళ్ళు. అందరికీ ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొంది పాపాలను కడిగేసుకున్నవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడిద్ది అన్నాడు. ఇంత స్పష్టంగా తేటగా చెప్పి మళ్ళా పైసా ఖర్చు లేకుండా, ఒంటికి చాకిరి లేకుండా ఉచితంగా పాపాలు పోయే దారి దేవుడు వేస్తే, ఉచితం, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు. అబ్బాయి నీ పాపాలు పోవాలంటే కాళ్ళకి చెప్పులు లేకుండా ఒక సంవత్సరం పాటు 1000 కిలోమీటర్లు తిరిగిరా అంటే తిరగటానికి సిద్ధంగా ఉన్నారు అన్యులు. ఇక్కడ 1000 కిలోమీటర్లు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగమని చెప్పలా. తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి ఒక 6 నెలల పాటు అంతే ఉండని కూడా చెప్పలా. రోజు పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి స్నానం చేస్తావు కదా, ఆ స్నానం ఏదో యేసు నామంలో బాప్తిస్మము ద్వారా ఒక్కసారి చేయి. నదిలో మునిగినప్పుడు నదిలో కొట్టుకుపోతాయి అనుకుంటాం పాపాలు, నదిలో కొట్టుకుపోవు. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నీళ్లలో మునిగినప్పుడు నీళ్లలో పోతాయి పాపాలు అనుకుంటాం, నీళ్లలో పోవు. మరి ఎక్కడికి పోతాయి? మనం ఎవరినైతే విశ్వసిస్తున్నామో, ఏ యేసు ప్రభుని మనం అంగీకరించామో, మన పాపాలన్నీ అదిగో ఆయన భుజాల మీదకి పోతున్నాయి. ఎవరు భుజాల మీదకి పోతున్నాయి? లోకంలో ఎక్కడ పోని పాపం యేసు ప్రభు దగ్గర ఎట్లా పోయిద్ది అంటే, ఆయన మన పాపాలను తన మీద వేసుకొని మోసాడు. నాకదే నిశ్చయత. లోకంలో నేను ఉన్నప్పుడు అన్ని రకాల భక్తి చేసినా కూడా నాకు ఆ నిశ్చయత లేదు. ఇదిగో ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాను, నా పాపాలు పోయినాయి, లేకపోతే ఈ దేవత దగ్గరికి వెళ్ళాను, నా పాపాలు పోయినాయి, ఇదిగో ఈ దేవత నా కోసం ఇది చేసింది, ఈ దేవుడు నా కోసం ఇది చేశాడన్న నిశ్చయత ఎందులోనూ లేదు. ఉంటే చూసుకోండి, లేదు. కానీ యేసు ప్రభు దగ్గర మాత్రం ఆ నిశ్చయత ఉంది. ఎందుకంటే ఇదిగో నా పాపములను ఆయన తన మీద మోసి ఉన్నాడు. నేను కట్టాల్సిన అమౌంట్ ఆయన కట్టాడు, నేను చెల్లించాల్సిన వేళ యేసు ప్రభు చెల్లించాడు. ఇది నేను నమ్ముతున్నా. ఎవడు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నా. నమ్మినోడు ధన్యుడు, నమ్మనోడు అన్యుడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యం ఎవరిది చెప్పండి ఇప్పుడు? అయ్యా నా పాపాల నుండి నేను బయటపడలేను, నా రక్షకుడవు నీవే, నిన్నే ఆశ్రయిస్తున్నాను, నా పాపముల నుండి బయటపడే దారి నువ్వు చూపించకపోతే నా అంతటా నేను బయటపడలేను అని ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆశ్రయిస్తారో వారందరినీ నిలువెల్ల తన రక్తముతో కడిగి శుద్ధి చేసి పాపములన్నిటి నుండి విడుదల ప్రసాదించిన ఏకైక దైవం యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఎక్కడికన్నా పో, ఈ పాపాలను గురించిన ప్రస్తావన ఉండదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే ప్రస్తావన అదే. ఫస్ట్ యుద్ధమే పాపం మీద జరిగింది. నాకేమేం సొమ్ములు తీసుకొచ్చావు, నాకేమేం నగలు తీసుకొచ్చావు, నాకేమేం ఆహార వస్తువులు తెచ్చావు, ఏం అడగడు యేసు ప్రభు. మనకు పథ్యం ఒక్కటే, పాపం. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అడిగేది ఒకటే, ఇక పాప జీవితాన్ని విసర్జించు, ఇక మారు మనసు పొంది ఇంతవరకు చేసిన పాపాలన్నీ బాప్తీసం ద్వారా కడిగేసుకో, పరిశుద్ధపరచబడు అని దేవుడు పిలుస్తాడు. దీన్ని ఎవరు అంగీకరిస్తారో తెలుసా? అహంకారులు అంగీకరించరు, దీనులు అంగీకరిస్తారు.
ఎవరు అంగీకరిస్తారు? దీనులు అంగీకరిస్తారు. కాస్త గర్వ హృదయాలు ఏమంటారు తెలుసా? అట్టెట్ట పోతాయి, అట్లెట్లా పోతాయి, అయినా నేను తీసుకోను, నాకు అక్కర్లేదు అన్నోడల్లా లెక్కలోకి వస్తాడు. అక్కడ దీనులుగా ఉండి, అయ్యా నా పాపముల నుంచి నన్ను బయటపడే తండ్రి అని ఎవరైతే దీనులై ఆయనకు మొరబెట్టుకుంటారో వాళ్ళ ప్రతి దోషం అపరాధం ఆయన నిలువెల్ల కడిగి పరిశుద్ధపరుస్తాడు. చక్కగా ఉచితంగా అవకాశం ఇచ్చినప్పుడు ఆనందంగా పొందుకోవటమే, పసిబిడ్డలా విశ్వసించటమే. పాపాలు పోతాయంటే పడాల్సిన పాటలన్నీ పడ్డాంగా, పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాంగా, మగపొటక పుట్టి స్త్రీ వేషం కూడా వేసుకొని ఎగిరాంగా. ఎందుకురా ఈ బాధ అంటే పాపాలు పోతాయి అన్ని. మగపొటక పుట్టి ఆడమనిషి వేషం వేసుకొని కూడా ఎగిరాం, ఎందుకంటే పాపాలు పోతాయి. అంత దరిద్ర పని అయితే కాదు కదా ఇది. నేను చేశాను ఆ పని, అందుకని చెప్తున్నాను నేను. అలాంటి పని అయితే కాదు కదా ఇది. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది ఉచితంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకో, ఇది ఫ్రీ అని దేవుడు ఇంత ఆఫర్ ఇస్తే దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే ఎలా తప్పించబడతారు? కొంతమంది వెటకారాలు చేస్తుంటారు, వాళ్ళ తెలివిని మనకు చూపించడానికి. అబ్బో ఈయన పెద్ద జ్ఞాని అనుకోవాలని వెటకారాలు చేస్తారు. వెటకారాలు మనుషులతో మనుషులు చేయొచ్చు, దేవుడితో వెటకారాలు చేయకూడదు. మొహం పగిలిపోద్ది. మొహం కాస్త కాలు చేయి బాగా ఉంటే ఒక్కొక్కడు ఏ మిడిసిపడతాడు. అస్సలు ఆపలేమండి. దేశం మొత్తాన్ని దున్నేస్తాన్నట్టు తిరుగుతుంటాడు ఒక్కొక్కడు. ఏం లేదు, కొంచెం బీపీ హై అయ్యి మెదడు నదాలు కొంచెం చిట్లి ఆ కాలు చేయి పని చేయటం మాని అనుకో, అప్పుడు చూడాలి మనోడు అవతారం. ఎందుకండి? రక్తమాంసాల శరీరం ఇది. ఇన్ని అవయవాల్లో అన్ని అవయవాలే. ఏ ఒక చిన్నది రిపేర్ వచ్చినా కుక్క పిల్ల ముడుక్కొని పండుకున్నట్టు చలికి పండుకోవటమే. అంతే కదండి. కుస్తీ పైల్వానైనా లేకపోతే కండలు మెలిదిరిగినటువంటి వీరుడైనా 3 అయ్యి 3 ఇయ్యి అయితే ఏం చేస్తాడు? ఏంటి 3 అయ్యి 3 ఇయ్యి ఏంటి? 3 సార్లు వాంతి చేసుకొని 3 సార్లు పోయి వచ్చాడంటే జాలిగా పైల్వాను కూడా అనాల్సిందేగా. అవేమి లేవనుగా బస్తీమే సవాల్ అంటాడు. ఏమన్నా జస్ట్ 3 సార్లు, అవి 3 ఈ 3 6 సార్లు. ఇక బస్తీ మీద సవాల్ లేదు, కుస్తీ మీద సవాల్ లేదు. ఇక మంచం మీద పండుకుంటాడు. పిలవండి ఎవరిని బాటిల్ ఎక్కేసి. ఇట్లాంటి శరీరాన్ని పెట్టుకొని ఒక్కొక్కడు ఏమి ఎచ్చులు పడతాడు. ఒరి ఇనరా మాట అంటే వినడే. ఒరి మిడిమేళం మంచిది కాదురా అంటే వినడే అంటుంటాడు. అందుకే చెబుతున్నా, అహంకారులను ఆయన ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపుతాడు. మిడిసిపాటు మంచిది కాదు, నడమంత్రం మంచిది కాదు. చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా అది చెప్పిన మాటలో వాస్తవం ఉందిరా, కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉందంటే పసిబిడ్డలా వినేవాడు ధన్యుడు. ఆ దీన మనసు గలవాడికి పరలోక రాజ్యం లభించిద్ది. ఇది మొదటి సంగతి. కొంతమంది